ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మంచి సంకల్పం, ఉద్దేశం, ప్రేమ ఎంత ఘనమైందో చూడాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్షణ సిద్ధపరిచినాడు. తన శిలువలో చనిపోవటం వలన మనకు గొప్ప రక్షణను ఆపాదింపజేసినాడు. తన సంఘంలో ఉన్నాం. ఈనాడు సంఘంలో ఉన్న మనము ఏం చేయాలని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదుకుడి అంటున్నాడు. ఈ మాట మనం చదివినప్పుడు పెద్ద విశేషం అనిపిస్తలేదు, కానీ దీని అర్థం ఇంకో రకంగా చేసుకోవాల్సింది. ఎట్లా అంటే, యెహోవా అంటే యేసుక్రీస్తు ప్రభు దొరుకు కాలంలో వెతుకుమంటున్నాడు కదా. దొరకని కాలం ఒకటి వచ్చేది ఉంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ మాట మనం మన జీవితంలో అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా ఈరోజు మనం గమనించాలి. చర్చికి వెళ్ళినా, సంఘానికి వెళ్ళినా, లేకుంటే రోడ్డు మీదకి వెళ్ళినా, ఇంకేడికి వెళ్ళినా చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఏం కనబడుతుంది? చర్చలు కనబడతారు, లేకుంటే వాక్యం కనబడుతుంది, లేకుంటే ఈనాడు అతి ప్రాచుర్యమైనది సెల్ ఫోన్లో చూస్తే ఎన్నో గ్రూపులలో ఎన్నో రకాల వాక్యాలు తారసపడుతూనే ఉన్నాయి, చూస్తున్నాం మనం. కొన్ని వీడియో రూపంలో, కొన్ని వాల్పేపర్ రూపంలో వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, ఆ దేవుని యొక్క వాక్కులను, ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనకు సరి అంటే నేనున్నా అని గుర్తుపెట్టుకోవడానికి నేను ఎతకట్లేదు, ఆయన ఎతకట్లేదు మనం, కానీ ఆయన మనల్ని వెతుక్కుంటూ ఏ రూపకంగా అంటే వాక్కు రూపకంగా మన దగ్గరికి వస్తున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు. కొందరు వాక్యం చెప్పటం వలన వస్తారు, కొందరు సువార్త పంచటం వల్ల వస్తారు, కొందరు టీవీల ద్వారా, రేడియోల ద్వారా, లేకుంటే మందిరంలో మైకుల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, ఇట్లా ఎన్ని రకాలను వాక్యం నీ దగ్గరికి ఎందుకు వస్తుందంటే, ఆయన దొరుకుతున్నాడు. ఈ కాలంలో ఆయన దొరకని కాలం ఒకటి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, వాక్యాలు వచ్చినప్పుడు ఏదో జల్సా కొరకు, అంటే మన కళ్ళకు ఆనందం కొరకు వాక్యాలు పక్కన పెట్టేసి వేరే చూస్తుండొచ్చు, ఫోన్లో కానీ ఇంకేడైనా కానీ. ఇప్పుడు వాక్యం ఉన్న సమయంలో కూడా రోడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటుండే పరిస్థితులు ఉంటాయి. దేవుని మందిరంలో ఉండకుండా బయట ఉంటాం. ఆదివారం నాడు ఎన్నో మీటింగ్లు వస్తాయి, ఫంక్షన్లు, రియల్ ఎస్టేట్లు, పెళ్లిలు, సావులు, ఇట్లా ఎన్నో ఉంటాయి, స్పెషల్ డ్యూటీలు, స్పెషల్ ఎగ్జామ్లు. దేవుడు దొరికే కాలం ఇది. అది పొడగొట్టుకుంటే దొరకని కాలం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏమంటే, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే మనకు అర్థమైతలేదు. ఆయన మన చుట్టూ లేకపోతే మనం ఎలా మన తోటి వారు ఎంతో మంది మీద ఎన్నో రకాలుగా విపత్తులు జరుగుతున్నాయి. భూకంపాలు, సునామీలు, యుద్ధాలు, వర్షాల వలన కొట్టుకొని పోతున్నాయి, వంతెనలు, ఊర్లు కొట్టుకొని పోతున్నాయి, ఎన్నో స్థలాల్లో బిల్డింగులు కూలబడుతున్నాయి, ఎన్నో స్థలాల్లో కొండ చర్యలు కూలబడుతున్నాయి. వాళ్ళకంటే మనకి ఏం గొప్పతనం ఉంది? వాళ్ళకన్నా మనం ఏం అధికులం? ఏ రకంగా మంచోళ్ళం? వాళ్ళకున్న కంటే స్పెషల్ కేటగిరీస్ అంటే ఒక ప్రత్యేకతలు మనలో ఏమున్నాయి అసలు? నా వరకు నేను చెప్పగలుగుతా, కేవలం యేసు ప్రభు కృప, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయనను మన సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మన దగ్గర ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు ధోనిలో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ ఏం చేసినాడు? గద్దించినాడు. మన చుట్టూ కూడా వచ్చే తుఫాన్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. అవి గద్దించినందుకు మనం ఎంత పీస్ఫుల్గా, మనం సాఫీగా మన జీవితాలు సాగుతున్నాయి, సాఫీగా పోతున్నాం. అందరికి ఉన్నట్టు మన జీవితాలు కొట్టబడతలే, మన జీవితాలు ప్రళయంలో లేవు. ఎందుకంటే మన పక్కన, మన ధోనిలో, మన ఇంట్లో, మన సంఘంలో, మన హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి చుట్టూ వచ్చే తుఫానులను, ఆ పొంగులను, అలలను ఆయన వాటిని గద్దిస్తే మనం మిక్కిలి నిమ్మలంగా నడుస్తున్నాం. ఆ విషయం మనం మర్చిపోదు. ఇంత కనికరం గల దేవుడు మన పక్కన ఉంటే ఆయనను వేడుకునే విషయంలో, ఆయనను ప్రార్థన చేసే విషయంలో, ఆయనను మొరపెట్టే విషయంలో అసలు పట్టించుకోవట్లేం. మేము సేఫ్ ఉన్నాం కాబట్టి మాకు ఏం అవసరం ఉందని ప్రార్థన చేద్దాం అనుకొని ప్రార్థన జీవితం లేని వరంగా, ప్రార్థన లోటు మన జీవితాల్లో కనబడుతుంది. కొంతమంది దైవజనులు ఎప్పటికీ ప్రార్థనలోనే ఉంటున్నారు. మనము కొంతమంది విశ్వాసులు ఎంతో ఉదయమున లేచి ప్రార్థన చేస్తున్నారు. మనము, నా మట్టుకు నేను సిగ్గుపడి చెప్తున్నా, ప్రార్థన చేయాలని ఆశ ఉంది,
చాలాసార్లు చేయలేకపోతున్నా, కుదరట్లేదు టైం. అంటే మీకు దొరుకుతుందేమో తెలియదు. దొరికినప్పుడు వదులుకొనే వద్దు, ప్రార్థనకు అవకాశం ఇవ్వాలి, ఆయనను వేడుకోవాలి. అనేకమైన సంగతుల గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. తద్వారా దేవుడేమన్నాడు, నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి, నిన్ను దీవిస్తా అన్నాడు. మన చుట్టూల గురించి మనం ప్రార్థన చేస్తే మనం ఆశీర్వదింపబడతాం. ఎంతసేపు నన్ను ఆశీర్వదించి కాదు, చుట్టూన్న శత్రువుల గురించే ప్రార్థన చేయాలి. అంటే ఇంకా బంధువుల గురించి ఖచ్చితంగా చేస్తామని అర్థం. తద్వారా దేవుని వలన ఆశీర్వదింపబడతాం. దేవుడి మాట దీవించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. అత్యున్నతమైన నీ కనికరము, నీ ప్రేమ, నీ వాత్సల్యతను చూసి తండ్రి ఏమని వర్ణించగలం. నీ యొక్క అత్యున్నతమైన ప్రేమను మరిచిన బుద్ధిహీనుని క్షమించి సరిచేసి వినే మా అందరికీ నీ ఆత్మ చేత జ్ఞానం అనుగ్రహించి, నువ్వు సమీపంగా ఉన్నప్పుడు నువ్వు దొరికే కాలమును వృధా చేసుకోకుండా, కాలయాపన చేయకుండా కృపనిచ్చి నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించి నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.